ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 75వ కీర్తన 6-7 వచనములు. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక దినము చూసాం. ఈ దినము దేవుని యొక్క వాక్యం నుండి మనం చదివి ధ్యానిస్తున్నాం. తూర్పు నుండి అయినను, పడమటి నుండి నిండెను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు అని దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయనే ఒకరిని హెచ్చించాడు, మళ్ళీ ఒకరిని తగ్గించాడు. ఆయన హెచ్చించగలరు, తగ్గించగలరు. ఆయన సర్వాధికారి ఉన్నారు. ఆయనే ఏమనుకుంటే అది ఆయనే చేయగలరు అన్న విషయము మనం ఇప్పుడు చదివాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా హెచ్చు కలగలే అని ఆశిస్తారు. నేను గొప్పవాడుగా ఉండాలి, గొప్ప పేరు సంపాదించుకోవాలి, అందరూ నన్ను సన్మానించాలి అని ప్రతి మనిషి కూడా కోరుకుంటున్నాడు. కానీ హెచ్చు దేవుడి దగ్గర నుంచి వస్తుంది, కానీ తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ రాదు. ఎక్కడో అరణ్యము నుండి ఆ హెచ్చు రాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, అనేక మంది ఘనులను దేవుడు తీసి వారిని ఒక సామాన్యమైన మనిషిగా మార్చేశారు. అలాగే పనికిరాని వారిని తీసుకుని ఒక ఘనమైన వారిగా ఉన్నత స్థితిలో నిలబెట్టారు. అందుకు దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, దీనులను ఆయన హెచ్చించి పెంట కుప్ప నుండి వారిని తీసుకుని వెళ్ళి రాజులతో, ఘనులతో వారిని కూర్చుండపెడతాను అన్నారు. గొర్రెల కాపరైన దావీదుని తీసుకుని వెళ్ళి మహారాజు చేశారు. మహారాజు అయిన నెబుకద్నెజరుని 7 సంవత్సరాలు పశువు వలె గడ్డి మేసినట్లుగా చేశారు. ఆయన సర్వాధికారి, ఆయన ఏదైనా చేయగలరు. మనకు హెచ్చు కావాలంటే మనం తగ్గించుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. తగ్గించుకునేవారు హెచ్చింపబడుదురు, హెచ్చించుకునేవారు తగ్గించబడుదురు అని దేవుడు చెప్పిన మాట మనము జ్ఞాపకం చేద్దాం. తగ్గింపు కలిగిన హృదయము మనకు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చించి గొప్ప చేస్తారు. ధనికులైనను, దరిద్రులైనను ఎవరినైనా ఆయన ఉన్నత స్థితికి నడిపించగలరు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మనం తగ్గించుకుంటే చాలు, మన హృదయం దేవుడికి ఇస్తే చాలు, దేవుడు మనకు ఉన్నత స్థితిలోకి హెచ్చిస్తాడు. ప్రార్థన. మహిమ కలిగిన దేవ, నీకే స్తోత్రము. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ఈ విలువైన మాటను బట్టి స్తోత్రము. నిజమే తండ్రి, ప్రతి ఒక్కరి హెచ్చింపు కావాలని కోరుకుంటారు, కానీ ఆ హెచ్చింపు నీ చిత్తము లేకుండా రాదు. నువ్వు ఎవరిని హెచ్చించాలి అనుకుంటున్నావో నువ్వు హెచ్చించగలవు, ఎవరిని తగ్గించాలి అనుకుంటున్నావో నువ్వు తగ్గించగలవు. నువ్వు సర్వాధికారి ఉన్నావు గనుక నీకే స్తోత్రము. ప్రభువా, నీ బిడ్డల ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఉన్నత స్థితిలో నడిపించండి. బలమైన పాత్రగా బిడ్డలను నడిపించమని నీకే మహిమా, ఘనత, ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.